ఇప్పుడు ఇక్కడ 6th క్వశ్చన్ చూద్దాం. 6th సొల్యూషన్లో ఏమి ఇచ్చింది, టెస్ట్ వెదర్ ద గివెన్ నంబర్స్ ఆర్ డివిజబుల్ బై 5 and 2 యూజింగ్ డివిజబిలిటీ రూల్ అన్నాడు. సో ఇచ్చిన నంబర్లో ఏ వచ్చేసి 90. డివిజబిలిటీ రూల్ అంటే ఏంది, సోది మొత్తం రాయాలి, గదే రాయాలి. హియర్ ద వన్స్ ప్లేస్ ఈస్ 0, hence it is divisible by 5. Malla here the ones place is 0, it is even, so it is divisible by 2. కమింగ్ టు సెకండ్ నంబర్ ఏమి ఇచ్చిండు, 110 ఇచ్చిండు. సేమ్ సోది రాయాలి. డివిజబిలిటీ రూల్ అన్నాడు కాబట్టి మనకు రూల్స్ ఉన్నాయి కదా, అవి రాసి రాయాలి. మళ్ళా హియర్ సేమ్ కింద మీద రాసినట్టు, హియర్ ద వన్స్ డిజిట్ ఈస్ 0, ఇట్ ఈస్ డివిజబుల్ బై. సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లనన్నా వాడచ్చు, సరేనా, మీనింగ్ ఉంటే చాలు మనకి. హియర్ ద వన్స్ ప్లేస్ ఈస్ 0, ఇట్ ఈజ్ ఈవెన్, సో ఇట్ ఈజ్ డివిజబుల్ బై 2. గింతే అన్నా. నువ్వేందా హైడనేమో ఖాళీ 0 రాసినావు, ఇట్ ఈజ్ ఈవెన్ అని ఎందుకు రాసినావు అంటే, 5లో రూల్ ఏంది మనకి, వన్స్ ప్లేస్లో 5 or 0 ఉంటే డివిజబుల్ అవుతుంది. అదే నీకు 2 టేబుల్ అన్నావు అనుకో, అది ఈవెన్ ఆడా అని గిట్ట రాయాలి కదా, అందుకే రాసినావు. గింతే ఇక అయిపోయింది.